పచ్చ నోట్లు పారేస్తే ఏ పట్టా అయినా వచ్చేస్తుంది. టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్న సంబంధమే లేదు. ఆలు రాకపోయినా పర్వాలేదు. వేలకు వేలు కుమ్మరిస్తే సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. డబ్బులు ఇచ్చుకో పట్టాలు పుచ్చుకో అంటూ ఓపెన్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఎక్కడో గుట్టుగా సాగుతున్న దందా కాదు. విశాఖ నగరంలో కొన్నేళ్లు సాగిన సర్టిఫికెట్ల సేల్ బయటపడింది. స్టీల్ సిటీలో నకిలీ సర్టిఫికెట్ల దందాపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. ఇష్టపడి చదివేవాళ్లు కొందరు, కష్టపడి చదివేవాళ్లు ఇంకొందరు. వీళ్లు కాక మూడో టైప్ కూడా ఉంటారు. వాళ్ళు చదవరు, జస్ట్ చదువును కొంటారంతే. ఎక్కువ కష్టపడకుండా సర్టిఫికెట్ చేతిలో పడితే చాలన్నది వీరి ఫిలాసఫీ. ఇలా చదువును కొనేసేవాళ్లు ఎక్కువయ్యారు. ఈ రోజుల్లో కొనేవాళ్లు ఎక్కువ ఉంటే అమ్మేవాళ్లు కూడా పెరుగుతారుగా. ఇప్పుడు అదే జరుగుతోంది. ఏ చదువు కావాలంటే ఆ చదువును అమ్మేయడానికి కొన్ని సంస్థలు పుట్టుకొస్తున్నాయి. పుస్తకాలు, సిలబస్, పరీక్షలు ఇవన్నీ నామకే వాస్తే. అడిగినన్ని డబ్బులిస్తే చాలు, ఈజీగా పరీక్షలు పాస్ అయిపోవచ్చు, సర్టిఫికెట్ తీసుకెళ్లొచ్చు. ఏళ్లకేళ్లు చదవటం ఎందుకని అడ్డదారులు తొక్కుతున్నారు. ఆలు కూడా రాని వారు ఎలాగోలా ఉద్యోగాలు సంపాదించాలనే దురుద్దేశంతో రాంగ్ రూట్ లో వెళుతున్నారు. ఈజీగా సర్టిఫికెట్లు సంపాదించేందుకు స్టడీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇటీవల ఆన్లైన్ వెరిఫికేషన్ విధానం విస్తృతమవడంతో ధ్రువపత్రాలను సంబంధిత వెబ్సైట్లలో తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఏది అసలో ఏది నకిలీనో ఇట్టే తెలిసిపోతుంది. కష్టపడి చదివి పాస్ కాలేమనుకునే వాళ్లంతా ఈజీగా డబ్బులకు సర్టిఫికెట్లు సంపాదించాలని చూస్తున్నారు. నామమాత్రంగా పరీక్షలు రాసి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టే మాయదారి విద్యా కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. విశాఖలో కొంతకాలంగా ఈ దందా సాగుతోంది. కొంతమంది స్టడీ సెంటర్ల పేరుతో వల వేస్తున్నారు. వారికి నచ్చిన విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమో లేదా ఇతర సర్టిఫికెట్లు ఇస్తామని గాలం వేస్తున్నారు. ఆ గాలాలకు పడిన విద్యార్థులు దొంగ సర్టిఫికెట్లనే నిజమైన సర్టిఫికెట్లుగా భావించి లక్షల రూపాయలు తగలెడుతున్నారు. విశాఖలో ఈ నకిలీ సర్టిఫికెట్ల భాగోతం బయటపడటంతో నగరం ఉలిక్కి పడింది. చదువుకోవడానికి, చదువును కొనుక్కోవడానికి ఉన్న తేడా తెలిసొచ్చి సర్టిఫికెట్లను కొనుక్కున్న చాలా మంది బయటకు చెప్పుకోలేకపోతున్నారు. రకరకాలైనటువంటి దొంగ సర్టిఫికెట్లు విశాఖ నగరంలో సృష్టించి వాళ్ళు 40,000 లక్ష రూపాయలు ఆ విధంగా అమ్మేస్తూ ఉన్నారు. కొన్ని సంస్థలు అయితే మీరు 5 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి, మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఐటీ ఉద్యోగాలు ఇస్తాం, గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని మోసాలు చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం పాత గాజువాక సెంటర్లోని బ్రిగేడ్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ కన్సల్టెన్సీ, నగరంలోని దొండపర్తి ఏరియాలోని రాఘవేంద్ర స్టడీ సెంటర్, అమితా విశ్వ స్టడీ సెంటర్, లీడ్స్ ప్రొవైడర్ ఇవన్నీ నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న సంస్థలుగా విచారణలో తేలింది. తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు గాజువాకకు చెందిన ఓ వ్యక్తి బ్రిగేడ్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో 60,000 రూపాయలకు చెన్నైలోని భారత్ ఇన్స్టిట్యూట్ పేరుతో EEE డిప్లొమా సర్టిఫికెట్ సంపాదించాడు. అనంతరం సదరు సంస్థ వెబ్సైట్ లో వెతికితే అతని వివరాలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. వేర్వేరు చోట్ల దాడులు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయాల్ని సీజ్ చేశారు. నిందితుల నుంచి పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కిరాణా కొట్లో చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మేసినంత ఈజీగా విశాఖలో నకిలీ సర్టిఫికెట్లను అమ్మేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల ఎంట్రీతో నకిలీ సర్టిఫికెట్లు అమ్మే సంస్థల గుట్టురట్టయింది. 2 ఏళ్లుగా ఆంధ్ర యూనివర్సిటీ మినహా దేశవ్యాప్తంగా మిగిలిన సంస్థల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్మారు. అయితే అవి నకిలీ సర్టిఫికెట్లు అని అనుమానం రాకుండా చాలా ప్లాన్డ్ గా వలవేశారని తెలుస్తోంది. ఉత్తుత్తి పరీక్షలు నిర్వహించి పాస్ అయిపోయారని నమ్మించి సర్టిఫికెట్లను పనిచేశారు. విశాఖలోని పాత గాజువాక కేంద్రంగా 7.5 కాలంగా బ్రిగేడ్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ కన్సల్టెన్సీని భానుప్రకాష్ నిర్వహిస్తున్నాడు. ఇదే బ్రాంచ్కి అనుబంధంగా నగరంలోని దొండపర్తిలో సమీర్ కుమార్ రాఘవేంద్ర స్టడీ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. ఎలాంటి విద్యార్హత లేని వారిని దూర విద్యా విధానంలో పరీక్షలకు పంపిస్తామని, అదనపు విద్యార్హతలు అవసరమైన వారికి పరీక్షలు రాయించి సర్టిఫికెట్లు అందజేస్తామని కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. వీరి మాటలను నమ్మిన పలువురు నిరుద్యోగులు ఈ సంస్థలను ఆశ్రయించారు. ఇదే అదనుగా వారి నుంచి ఒక్కో సర్టిఫికెట్ కు 50,000 నుంచి 80,000 రూపాయల వరకు వసూలు చేశారు. ఉత్తుత్తి పరీక్షలు నిర్వహించి పాస్ అయిపోయారు. పండగ చేసుకోండి అంటూ నకిలీ సర్టిఫికెట్లు చేతిలో పెట్టేశారు. బ్రిగేడ్ రాఘవేంద్ర స్టడీ సెంటర్ నుంచి దాదాపు 1000 మంది నకిలీ పత్రాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ తదితర విద్యార్హతల నకిలీ సర్టిఫికెట్లు కొన్నారని పోలీసుల విచారణలో తేలింది. దాదాపు లక్షల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఇది నకిలీ సర్టిఫికెట్లను తెలిసిన తర్వాత గగ్గులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం. 10th క్లాస్ ఒక సిట్టింగ్లోనే అయిపోతుంది, ఇంటర్మీడియట్ ఒక సిట్టింగ్లోనే జరిగిపోతుంది, డిగ్రీ
చదవకుండానే మీకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తున్నారు. ఐటీఐ డిప్లొమాకు సంబంధించి మద్రాసు దగ్గర నుండి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విద్యా సంస్థలను కూడా మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. అభ్యర్థి ముందుగా 70% డబ్బులు చెల్లించి మిగిలిన 20% సర్టిఫికెట్ చేతికి ఇచ్చేటప్పుడు చెల్లించాలి. ఈ సంస్థలు ప్రధానంగా నాగార్జున విశ్వవిద్యాలయం, ఎస్కే యూనివర్సిటీ, చండీగఢ్లోని సన్ రైజ్ వర్సిటీ, కర్ణాటకలోని శ్రీధర్ వర్సిటీ, చెన్నైలోని భారత్ ఇన్స్టిట్యూట్, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్లకు చెందిన వివిధ విద్యా సంస్థల పేరుతో నకిలీ సర్టిఫికెట్లను అంటగట్టారు. ఈ స్టడీ సెంటర్ల నిర్వాహకులు గతంలో అన్నామలై విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగారు. ఆ తర్వాతే పక్కదోవ పట్టారు. అనుకున్న సమయానికి సర్టిఫికెట్లు చేతికి వస్తుండటంతో చాలా మంది నిరుద్యోగులు వీరిని ఆశ్రయించి మోసపోయారు. ఇలాంటి సర్టిఫికేటుగాళ్ల ఆట కట్టించాలన్న డిమాండ్ విశాఖ వాసుల నుంచి వినిపిస్తోంది. 50,000, 60,000, 70,000, లక్ష అని చెప్పేసి గ్రేడ్ బట్టి వాళ్ళు వసూలు చేస్తుంది. ఇలా సంస్థలు చాలా ఉన్నాయి. ఈ కూడా విశాఖపట్నంలోనే కాకుండా గాజువాకలో, పెద్ద పారిశ్రామిక గాజువాకలో ఈ రోజున ఇలాంటి సంస్థలు వెలిసాయంటే పేద ప్రజలు ఏదో ఆశ మీద ఏదో మా అబ్బాయి ఎంటర్ చదివాడు ఇచ్చేసని చెప్పేసి వాళ్ళ సంస్థలు జాయిన్ చేస్తారు. వాళ్ళు నకిలీ పద్ధతి ఇచ్చి వాళ్ళ జీవితాలు ఆడుకుంటున్నారు. విశాఖ నగర వ్యాప్తంగా ఇలాంటి సంస్థలు 10 నుంచి 15 వరకు ఉండొచ్చు. అయితే బాధితులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వివరాలు ఇస్తే కానీ విషయం బయటకు తెలిసే పరిస్థితి లేదు. బాధితులు ముందుకు వచ్చి వివరాలు ఇవ్వాలని, అప్పుడే ఇలాంటి కేసుల్లో దర్యాప్తు వేగవంతం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.